ఈ సౌలుకున్న లక్షణం ఏంటి అంటే, ఈ సౌలు మారు మనసు పొందక ముందు క్రైస్తవ బిడ్డలను హింస పెట్టడము, సంఘాలను చెదరగొట్టడము, ఎవరి నోటి నుంచి అయినా యేసు ప్రభు మాట వస్తే అలాంటి వారిని ఇంట్లోకి వెళ్ళి జుట్టు పట్టుకొని వాళ్ళని బలవంతంగా రోడ్డు మీదకి తీసుకువెళ్ళి చెరసాల్లో వేయడము ఈ యొక్క సౌలు యొక్క పని. అయితే ఈ అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో సంఘాన్ని పాడు చేస్తున్న ఈ సౌలు, అదే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనానికి వచ్చేసరికి ఈ అపొస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు ఒక స్వరము అపొస్తలుడైన పౌలుతో మాట్లాడుతూ ఉంది. సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు ఇలా హింస పెడుతున్నావని ఒక స్వరము అపొస్తలుడైన సౌలుతో మాట్లాడుతున్నప్పుడు, అపొస్తలుడైన పౌలు అప్పటికి ఈ సౌలుకు పౌలుగా పేరు మార్చలేదు, కానీ ఈ సౌలుకు ఒక స్వరం వినబడుతుంది, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని.